ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. చదవండి. 1 తిమోతి 4వ అధ్యాయం సంగతులను ఆజ్ఞాపించి 1 తిమోతి 4వ అధ్యాయం 11. నీ యవ్వనమును బట్టి, అదే కానీ కొంచెం యువతలకు వచ్చావు, నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవరిని తృణీకరింపనీయకము, కానీ మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యాధిపతి, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఈ సమయంలో ప్రభా మాకు కావలసిన వర్తమానం మీరు మాట్లాడమడుగుచున్నా. ప్రతి ఆటంకం యేసు నామములో బంధించండి. నీ నామానికే మహిమ తెచ్చుకోండి. మాట్లాడమని యేసు నామమును నెడుకొని ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవరిని తృణీకరింపనీయకము, కానీ మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఈరోజు వాక్య అంశం ఏంటంటే ఇతరులకు మాదిరిగా ప్రేరణగా జీవించాలి. మన జీవితాలు ఎలాగ ఉండాలి? ఇతరులకి మాదిరిగా. ఫలాని వారు యేసయ్యను నమ్ముకున్నారు, వారి జీవితం ఏంది, వారు ఎలాగున్నారు అని అంటే ఎలాగుండాలట? మాదిరికరమైన జీవితం కనపడాలండి. మాదిరికరమైన జీవితం. అలాగనే అనేకులను ఏం చేయాలి అని అంటే ప్రేరణ కలిగించేదిగా ఉండాలి. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఎలాగుండాలంటే మన జీవితాలు ప్రేరణ కలిగించేదిగా. వారు ఏదైనా సరే వారు ఇదిగో ఇట్లాగున్నారు, మనం కూడా అలాగ ఉండాలండి. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఎందుకని? అనేకులకు ఆయన ఎలాగున్నాడు? ప్రేరణగా ఉన్నాడు, మాదిరిగా కనపడుతున్నాడు. మరి మన జీవితాల్లో కూడా అంటే పౌలు ఒక్కడేనా? కాదండి, మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనం కూడా అలా నడవాలని ఆలోచన తపన ఎవరికి ఉండాలా? నాకు, నీకు, మనందరికీ ఉండాలని. మనందరిలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనల్ని కూడా అనేకులకు మాదిరికరమైన జీవితం, అనేకులకి ప్రేరణకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా అదేనండి. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథం అంతా కూడా ఏంటిది? అనేకులకు యేసు ప్రభు ఎలాగున్నాడు? అనేకులకి మాదిరిగా ఉన్నాడు. ఆయన శిష్యులైన వారు అనేకులకు మాదిరిగా ఉన్నారు. అలాగే పౌలు తర్వాత పౌలు ఏర్పాటు చేసిన శిష్యులు వీళ్ళందరూ కూడా అనేకులకు మాదిరిగా ప్రేరణగా ఉన్నారు. అలాగనే మనం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారంటే ఉన్నారు, మనం ఎక్కడ ఉంటామండి అని అనుకుంటా ఉంటాం. మన శరీరం బలహీనం కదా. వాళ్ళకు మటుకు శరీరం లేదు, వాళ్ళకు కూడా ఉందా లేదా? అమ్మా చెప్పండి. నడితోటి ఉంది వాళ్ళకి శరీరం, మనకు కూడా శరీరం ఉంది. అయినా కూడా వాళ్ళు ఎలాగో మాదిరిగా జీవించారు. అదొకసారి మనం కూడా ఎప్పుడు ఇవన్నీ మనకు అభ్యాసం అవుతూ ఉంటాయి. అంటే ప్రభు దగ్గర మనం నేర్చుకుంటూ ఉంటే మనకు అభ్యాసం అవుతూ ఉంటుంది. మనం నేర్చుకోకుండా మరి ఇంతవరకు చాలే, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడు ఇంతవరకు ఇచ్చాడు, అవన్నీ కూడా మొట్టమొదటి ఉండేవండి దేవుడి బిడ్డలకి. మొట్టమొదటి ఉండేది ఏంటిది? మనం స్వస్థత లేకపోతే స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. మరి మనకు తెలియదు కదా యేసు ప్రభు అంటే ఎవరో. అందుకని ఆయన తెలియజేయటానికి మనకున్నటువంటి బాధలు ఇబ్బందులు ఏం చేస్తాడు? ఆయన తొలగించి మనల్ని స్వస్థపరిచి, నేను దేవుడిని, ఇదిగో నా ద్వారా ఈ విధంగా ఉంటుంది, నా యందు ఇదిగో నాలో ఇలాగుంటుందని మనందరికీ కూడా ఆయన మాదిరిగా చూపించున్నాడు. అలాగే మనకి ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదము ఇది అని చెప్పి మనకు అనుగ్రహించాడు యేసయ్య. ఆ తర్వాత ఏం చేసేవారికి ఉండాలి?
ఆయనను వెంబడించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఆయన వెంబడిస్తాం, అప్పుడు అనేకులకు ఎలాగుంటాం, మాదిరిగా ప్రేరణగా ఉంటామండి. ఈ వాక్యం నాకు కాదులే అని మనం అనుకున్నాం అనుకోండి, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా మనకే అని చెబుతున్నారు, కానీ ఎవరికో అని చెప్పటం లేదు. ఆయన ఎవరికని చెబుతున్నాడు? మనకే, నాకు, మనకి, అందరికీ అని చెప్పి చెబుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు తిమోతితో ఏమంటున్నాడంటే, నీ యవ్వమును బట్టి నిన్ను ఎవరిని తృణీకరింపనీయకము అంటున్నాడు. నీ యవ్వనాన్ని బట్టి యవనస్తులైనా, మధ్య వయస్కులైనా, వృద్ధాప్యమైనా ఎవరైనా సరే ఏం చేయాలి అని అంటే, మన స్థితిగతులను బట్టి ఇంకొకళ్ళు తృణీకరించడానికి ఏం చేయకూడదంట, మనం సమయం ఇవ్వకూడదంట అండి. ఏం చేయకూడదు? సమయం ఇవ్వకూడదు. అప్పుడు నువ్వు సమయం ఇవ్వకోకుండా ఉంటే, మరి ఒకవేళ నిన్ను ఏదైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా అనుకుంటుంటే అది దేవుడే చూసుకుంటాడు. దాని విషయం నేను చెప్పటం లేదు. కానీ ఇతరులకి ఏమి ఇవ్వకూడదంట, మనం సమయం ఇవ్వకూడదు, ఇతరులకి సమయం ఇవ్వకూడదు. అలాగే నువ్వు జీవించడానికి సిద్ధపడే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకనంటే చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుందనంటే, దేవుని బిడ్డలు మొదట అందరం బలహీనమే, అందరం శక్తిహీనమే, కొన్ని విషయాల్లో పడిపోతాం, లేస్తాం. అయితే ఇంకా పడిపోతా ఉందామా? ఇంకా అట్లాగే ఉందామా? లేదండి. దేవుళ్ళు ఎలాగ ఉండాలో మనం మరి మంచిగా ప్రభులో జీవిస్తా అనేకులకు మాదిరిగా ఉండాలి, ప్రేరణగా ఉండాలని మరి ఈ రోజున మనం తెలుసుకుందాం దేవుని వాక్యంలో. పౌలు ఏమంటున్నాడంటే తిమోతితోటి, నిన్నెవరిని కూడా తృణీకరింపనీయకము, కానీ మాటల్లో మొట్టమొదటి గమనించాల్సింది ఇదేనండి, మన మాటలు మనం ఏం చేసుకోవాలి? ప్రభు వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలండి. ఎలాగ సరి చేసుకోగలం మనం? మన మాటల కాదు, మన మాటలు సరి చేసుకోవడానికి దేవుడు మాటలు కావాలండి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మాటలు లేకోకుండా మన మాటలు మనం సరి చేసుకోలేము ఖచ్చితంగా కూడా. ఎందుకనంటే వాక్యంలో ఏమని చెబుతున్నారంటే, దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాగుండాలంటే, పులుసుని పిండి కొంచెమైనా సరే ఏం చేసిద్దంట, ముద్దంతా కూడా పులిసిపోయేటట్టుగా చేసిద్దంట. ఎలాగ చేసిద్ది? ముద్దంతా కూడా పులిసిపోయిద్ది. అది కొంచెమే, ఇంతే ఉంది, కానీ ఇదే కదా నాలో ఉంది, నా మాట ఇది ఒక్కటే కదా, నా మాట అట్లాగే ఉంటుందండి అంటే ఎట్లా కుదిరిద్ది? కుదరదు. ఎవరి మాట అయినా సరే వాక్యాన్ని బట్టి మాటలు సరి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఏం చేసుకోవాలి? నా మాట చాలా తొందరండి, నేను ఇట్నే మాట్లాడితే నువ్వు అప్పగించబడతావు. నేనైనా సరే ఎవరైనా సరే ఏమవుతాం? అక్కడ అప్పగించబడతాం. మన మాట ఒకటి ఏమవుతుందంట, ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. ఆయనకి లెక్కప్ప చెప్పాలి. నువ్వెవరైనా సరే, నేను ఎవరినైనా సరే యేసు ప్రభు దగ్గర ఏం చేయాలంట? లెక్కప్ప చెప్పాలి. అందుకనే మొట్టమొదటి ఏం చెబుతున్నాడు అని అంటే, మాటల్లో నిన్నెవరిని తృణీకరించి నీకోకుండా చూసుకో, మాటల్లో నువ్వు మాదిరిగా ఉండు, జాగ్రత్త. నీ నోట దేవుడు ఏం పెట్టాడు? దేవుడు మాటను పెట్టాడండి. దేవుడు నీ నోటని, మనందరి నోట ఏం పెట్టాడు? ఆయన మాటను పెట్టాడు. యెషయా గ్రంథంలో చూస్తే ఆ మాటని మరి మనం ఎట్లాగుంటున్నాం అనేది గమనించుకుందాం. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 21వ వచనంలో మన పిల్లల నోట దేవుడు మాటలు ఉంచాడండి. కానీ మనం ఎలాగుంటున్నాం? మాదిరిగా ఉండలేకపోతున్నాం. ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉండని చోట ఉండటానికి ప్రయత్నం చేయాలని దేవుడు కోరుతున్నాడు. నేను వారితో చేయు నిబంధన ఇదే, నీ మీద ఉన్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఆ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన మాటలు ఎలాంటివి అంట? నీవు గనక, నేను గనక మన మాటలు సరిగ్గా ఉండాలని ఒక నిర్ధారణకు రావటానికి వస్తే ఆయన మాట ఎక్కడ పెడతాడంట? నీ నోట పెడతాడంటండి దేవుడు. నీ నోటే కాకుండా నీ నోట ఉన్నటువంటి ఆ మాట, నువ్వు పలికే మాట అక్కడ నెరవేరుతా ఉందనుకోండి, నీ ఇంట్లో నీ పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారంట? అదే మాట ప్రకారం మమ్మీ డాడీ చూడు వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి, అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారు జాగ్రత్త పడతా ఉంటే వారికి కూడా ఏం జరుగుతుందంట? వారి నోట కూడా దేవుడు మాట తీసుకొచ్చి పెడతాడండి. అలాగే మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా వారి నోట మన పిల్లల నోట ఏముండాలా? దేవుడు మాట ఉండాలని. అప్పుడు ఆ కుటుంబం ఎలాగుంటుంది? అనేకులకి మాదిరిగా ఉంటుందండి. ఒకళ్ళకు కాదు, అనేకులకు మాదిరిగా. మొట్టమొదట మన కుటుంబంలో మనం ఎవరికి వారమే మాదిరిగా కనపడాలి, మన పిల్లలకు మాదిరిగా మనం కనపడాలి. మన మాటల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెబుతున్నాడు. ఈ మాటల్లో జాగ్రత్తగా ఉండనప్పుడు మనం ఏదో ఒకటి తొందరపడి మాట్లాడామనుకోండి, పిల్లలు కూడా ఏం చేస్తారు? ఆ మాటనే పట్టుకొని
అమ్మా నాన్న కూడా అట్టే మాట్లాడుతున్నారుగా, నేను కూడా అట్టాగే మాట్లాడదాంలే అనుకుంటాను. అందుకని జాగ్రత్త పిల్లల ముందు మనం మాట్లాడే మాటలు, ఎందుకంటే వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలంటే మన మాటల్లో జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. మనం ఉండలేం, కానీ యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నువ్వు మాట్లాడుకోకుండా వ్యర్థమైనవి ఆ నోటిని దేవుడు పట్టుకుంటాడంట అండి. అంతకుముందు అయితే మనం మాట్లాడే వాళ్ళమే, కానీ యేసుప్రభుకి ఎప్పుడైతే నీ నోటిని అప్పగిస్తున్నావో, నా ప్రభు నా మాటల్లో నేను జాగ్రత్తగా ఉండడానికి నాకు సహాయం చేయి అని నువ్వు అడిగావో, యేసు ఏం చేస్తున్నాడంట, నీ నోటికి దేవుడు కాపుదల పెడతాడంట. ఏ మాట రావాలో ఆ మాటే తీసుకొస్తాడు యేసయ్య. అలాగే నువ్వు వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకనంటే అందరం కూడా మాటల్లో మొట్టమొదటి ఎవరైనా సరే బలహీనమే, కానీ ప్రతిదానిలో బలహీనమే. అయినా కూడా యేసు ఏం చేస్తున్నాడంట, మాటల్లో నువ్వు జాగ్రత్తగా ఉండి ఇతరులకు మాదిరిగా అని పౌలు గారు తిమ్మతితో చెప్పినప్పుడు అలాగే నేను నడుచుకుంటున్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఏమనంటే రెండోది, ఇది చాలా మాటలు ఎంత ఇంపార్టెంటో ప్రవర్తన కూడా అంత ఇంపార్టెంట్ అండి. మన ప్రవర్తన, మన మాటలు చూస్తేనేమో మంచిగా దేవుడు మాటలు చెప్తాం, మన ప్రవర్తన చూస్తేనేమో మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు, ఇలా మాటలు చూస్తే బహు బయలే ఉంటాయండి, మాటలు చూస్తే బహు బలంగా ఉంటాయండి. మరి పౌలు కూడా అట్టాగే అన్నారు ఒక దినాన, ఈయన మాటలు చూస్తే ఎట్లాగుంటాయి, బలంగా కనపడతాయి, కానీ ఈయన బలహీనుడు అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఆయన చాలా మంచిగా చెప్తాడండి దేవుడు, నా మహిమార్థమై. ఎందుకంటే ఆయన ఎందుకు బలహీనుడు అవుతున్నాడు అనేది కూడా వివరంగా చెబుతాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది, మన ప్రవర్తన అంతటిలో ఇతరులకు ఎలా కనపడాలి, మనం మాదిరిగా కనపడాలి. దేవుడిని నమ్ముకున్నామండి, కానీ మన ప్రవర్తన, మన రోజు ఒక కథ కూడా చెప్పాడు బాబాయ్, ఒక పాస్టరు మరి ఒక విశ్వాసిని గురించినటువంటి కథ కూడా చెప్పి ఉన్నాడు. మరి అట్లాగుంటే ప్రయోజనం లేదు. ప్రవర్తన మార్పు లేకోకుండా ఉంటే ఎలాగుంటుంది, ఎవరు రక్షింపబడలేరు. మన కుటుంబంలో ఎవరు రక్షించబడలేరు, మన బంధువుల్లో కూడా ఎవరు రక్షించబడలేరు. అయితే మన ప్రవర్తనలో ఎప్పుడైతే వారు రక్షించబడినా వారు రక్షించబడకపోయినా మొట్టమొదటి ఏం కావాలంట, మన ప్రవర్తనలో మార్పు రావాలి. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అనేకులకి మాదిరిగా దేవుడు ఉంచుతూ ఉంటాడు. అందుకనే మరి పౌలు తిమోతితో చెబుతా ఉన్నాడు, ఏమన్నానంటే మాటల్లో ప్రవర్తనలో ఎలాగుండాలంటున్నాడు, మాదిరిగా ఉండు అని చెబుతున్నాడు. ఇంత మాత్రమే కాకోకుండా ఇంకా కూడా చాలా విషయాలు చెప్పాడండి పౌలు. ఏమన్నానంటే ప్రేమలో దేవుని యొక్క ప్రేమ నీవు చూపించాలి. దేవుని యొక్క ప్రేమ, మనం దేవుని ప్రేమను చెబుతామండి మాటల ద్వారా, ఇలాగుండాలి అలాగుండాలని మనం చెబుతాం, వాస్తవమే చెప్పాలి కూడా. అయితే ప్రేమను గురించి చెప్పి మళ్ళీ ఏం చేయాలి, మనం ప్రేమను చూపించేవారిగా ఉండాలి. ఏం చేయాలి, మనం ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించినప్పుడే ఏం జరుగుతూ ఉంటుంది, ఎదుటి వాళ్ళలో వీళ్ళు చూడండి ఇంత చెబుతున్నారు, వాళ్ళు అలాగే మరి దేవుని ప్రేమని ఎలాగ చూపిస్తున్నారో చూడండి. వారు ఎవరన్నా వస్తే మనం ఏమైనా కానీ, వాళ్ళు ఎవరన్నా కానీ మనం సహాయకరంగా దేవుడి ప్రేమను మనం అక్కడ చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు దేవుణ్ణి నమ్మని నమ్మకపోని, కానీ నువ్వు దేవుడి ప్రేమను చూపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎదుటి వాని హృదయంలో నెమ్మది దేవుడు కలుగు చేస్తున్నాడు. ఆ నెమ్మదే మరొకసారి దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు ఒకవేళ రక్షణ లేకపోయినా తర్వాత ఎప్పటికైనా సరే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ మనం ఈ భూమి మీద లేకపోయిన తర్వాత కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకనంటే దేవుని ప్రేమ అంత గొప్పదన్నమాట. దేవుని ప్రేమ నువ్వు చూపించావు అక్కడ, అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే ఇక్కడ ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలి అనేది ఇక్కడ చూస్తున్నటువంటి విషయాలు. మూడోదిగా ఏమంటున్నాడు అంటే విశ్వాసంలో మాదిరిగా ఉండు అంటున్నాడు. విశ్వాసంలో ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఇదేం చేసింది నన్ను అని చెప్పి ఏం చేసే వారికి ఉండాలి, విశ్వాసంతో ఉండటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా విశ్వాసంతో ఉంటే మన విశ్వాసాన్ని చూసి ఏమవుతారంట, ఇతరులు కూడా ఏమవుతా ఉంటారు, అబ్బా వీళ్ళు చూడండి అండి వీళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారో అని దేవుడు వారికి మాదిరిగా నిన్ను ఉంచుతాడనమాట. మనం ఏం చేస్తాంలే, మనం ఎట్లాగుంటాంలే అని మనం అనుకోకూడదు. మరి విశ్వాస విషయంలో మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలైనటువంటి వారు ఆ యెషయా గ్రంథంలోనే యెషయానే చెప్తా ఉంటాడండి. 8వ అధ్యాయం 18వ వచనంలో ఎలాగును దేవుడు వాళ్ళని ఉంచాడు అని అంటే, యెషయాను కానీ యెషయా బిడ్డలు కానీ దేవుడు ఎలాగుంచాడనంటే, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అని సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము అంటున్నారు. ఎలాగున్నారంటే వారు
సూచనలుగా మహత్కార్యములుగా, అంటే అంత బలమైన విశ్వాసం అండి వారిలో. దేవుడు ఈ కార్యం మా ఎడల జరిగిస్తున్నాడు, మా కుటుంబం ఎలా జరిగిస్తున్నాడు, మా పట్టణం ఎలా దేవుడు జరిగిస్తున్నాడు అని ఎలాగున్నారంట వారు? సూచనలుగా కనపడుతున్నారంటండి. మరి మన ఆత్మీయ జీవితం, మన విశ్వాసం ఎలాగున్నదని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండలేమండి. అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాం, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఏమవ్వాలంట? విశ్వాసాన్ని ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాగనో అన్నానంటే దేవుని బిడ్డలు వీళ్ళు యెషయా ఎన్ని బాధలు వచ్చినాయో ఆయనకి, ఆయన అలాగుండి తర్వాత ఏం చేస్తున్నాడంట? ఆయన పిల్లలకు కూడా, మరి రాజుని సైతం కూడా, రాజు భయపడతా ఉన్నాడు. మరొక రాజు వచ్చి ఆయన మీద దండయాత్ర చేస్తుంటే ఎట్లాగుంటుందో పరిస్థితి, నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోయిద్దో, నా పట్టణం ఏమైపోయిద్దో అని చెప్పి అందరూ బాధపడతా ఉన్నారు. రాజు దగ్గర ఉండే మంత్రి, అలాగనే ఇంకా సైన్యం అందరూ బాధపడతా ఉన్నారు. అలాగనే ఆ పట్టణస్థులు కూడా బాధపడతా ఉన్నారు. ఇట్లా బాధపడే సమయంలో విశ్వాసంతో కూడినటువంటి దేవుడు మాటని చెప్పాడండి. ఎవరు? యెషయా చెప్పాడు. విశ్వాసంతో కూడిన మాట చెప్పగానే వాళ్ళు నీ మీదకి రాలేరు, వాళ్ళు నీ మీద ఏం యుద్ధం చేయలేరు అని చెప్పినప్పుడు ఆ విశ్వాసంతో కూడిన ఆ మాటకి ఆ రాజు పట్టుకొని ఎంతగానో మరి ధైర్యంగా నిలబడ్డాడు. ఒకవేళ ఇంకా ఆయనలో ధైర్యం ఏమన్నా ఉండదేమోనని చెప్పి ఏమంటున్నాడో తెలుసా? రాజుగారు, మీరు ఇంకేమన్నా యేసు ప్రభుని ఏదన్నా, దేవుణ్ణి ఏదన్నా మీరు అడగాలంటే అడగొచ్చు, అది ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే నువ్వేదన్నా అడగాలంటే అడుగు అంటున్నాడు. పాతాళ లోకమంతా లోతైనా సరే నువ్వు అడగాలనుకుంటున్నావా? ఏదైనా అడుగోనంటే అయ్యా నేను అడగను, నాకు చెప్పింది చాలు ఇంకా అంటున్నాడు. అంటే ఆ విశ్వాసం ఎట్లాగుంది? ఆయనలో ప్రవహిస్తుందండి. దేవుడు నా పక్షాన్ని ఈ కార్యం చేయగలడు, ఈ పట్టణాన్ని కాపాడగలడు, నన్ను కాపాడగలడు అని చెప్పి ఆయనలోకి ఏమొచ్చిందంటే విశ్వాసం వచ్చింది. ఇంకా ఆయన ఏం అడగలేకపోయాడు. ఇంకా నువ్వేమన్నా అడగాలంటే చెప్పు అంటున్నాడు, కానీ ఏం అడగలేకపోయాడండి. అలాగనే మన జీవితాల్లో మరి ఏం కావాలి అని అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకోకుండా నువ్వెంతగా విశ్వాసంతో ఆ మాటలు పలుకుతా ఉంటావు, అంతగా ఏం జరుగుతూ ఉంటుందంట? నీ కుటుంబంలో బాధ అనుభవిస్తూ ఉంటాం. ఎంతగా విశ్వాస మాటలు నువ్వు పలుకుతావో, మొదట నేను చెప్పేది ఈ విషయాన్ని, మొదటగా నువ్వెంత విశ్వాసంతో ఉంటావో నీ కుటుంబంలో బాధ అనుభవిస్తావు, నీ శరీరంలో బాధ అనుభవిస్తావు. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో పలుకుతా మరి ఎంతగానో ఇదిగా ఉంటున్నావు కాబట్టి. అయితే దేవుడు ఏం చేస్తాడనంటే నిన్ను గమనించి ఆయన ఏం చేస్తాడంట, నువ్వు ఇంత విశ్వాసం, ఎంతైనా ఏది జరిగినా, ఏది నష్టం జరిగినా, శరీరం ప్రాణం ఇదవుతున్నా నువ్వు విశ్వాసపు మాటలే నువ్వు పలుకుతున్నావు కాబట్టి యేసుప్రభు ఏం చేస్తాడంట, నీ విశ్వాసాన్ని అనేకులకు మాదిరిగా ఉంచే లెవెల్కి దేవుడు తీసుకొస్తాడంట. ఎక్కడికి తీసుకొస్తాడు యేసయ్య? మొట్టమొదటి శోధింపబడతాం, విశ్వాసంతో పలికేటప్పుడు శోధింపబడతాం. కానీ తర్వాత యేసయ్య ఏం చేస్తాడంట, మరి నిన్ను అనేకులకు మాదిరిగా ఉండేటువంటి లెవెల్కి యేసయ్య తీసుకొస్తాడు. ఆ లెవెల్కి రావాలి అంటే మొట్టమొదటి ఏం జరగాల? శోధింపబడాలి. విశ్వాసంతో మాట్లాడతావు, శోధన అనేది ఉంటుంది ఖచ్చితంగా. అలాగనే దేవుడు ఏం చేస్తున్నాడంటే పౌల్ని ఎట్లా నిలబెట్టాడో దేవుడు నామంలో, అలాగనే తిమోతిని కూడా దేవుడు నిలబెట్టాలి, తీతును కూడా దేవుడు నిలబెట్టాలి. ఇంకా కూడా చాలా మంది ఉన్నారు ఆయనతో, మరి ఆయన మాటలు విని, దేవుడు చెప్పిన మాటలు విని బలపరచబడిన వారు. అందుకని వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలని చెప్పి పౌలు గారి యొక్క ఉద్దేశం అనమాట. అందుకని ఏమని చెబుతున్నాడంటే విశ్వాస విషయంలో నువ్వు ఎలాగుండాలా? అనేకులకి ఎట్లాగుండాలి? మాదిరిగా ఉండాలి అని చెప్పి చెబుతున్నాడు. నీ విశ్వాసాన్ని చూసి అనేకులు ఏమవ్వాలా? ప్రేరేపింపబడాలా. నేను కూడా పలానా తిమోతి వలె ఉండాలా, పలాని వ్యక్తి వలె ఉండాలా అని చెప్పి ఏమవ్వాలంట? ప్రేరేపణ, అట్లాంటి వారిగా నువ్వు ఉండాలి అంటున్నాడు. అంత మాత్రమే కాకోకుండా మరి ఇంకా కూడా ఏమంటున్నాడు? పవిత్రతలోను. ఎట్లాగా? దేని విషయంలో? పవిత్రత. నేను ఎట్లా ఉండగలనండి? నువ్వు ఉండలేవు, కానీ నిన్ను నిర్మించిన నీ తండ్రి ఉంచుతాడు. రాజులకు రాజు అయినటువంటి యేసయ్య నిన్ను ఉంచుతాడు. అట్లాగా మొదట పడిపోయినా మరలా లేపి యేసుప్రభు ఏం చేస్తాడంట? పవిత్రతలో నా వాక్యం ద్వారా కడగబడు, నువ్వు నా వాక్యం ద్వారా, నా ఆత్మ ద్వారా కడుగుతున్నానే నిన్ను, నువ్వు పవిత్రతగా ఉండటానికి అని చెప్పేసి ఏం చేస్తాడంట? పవిత్రపరిచేది ఆయనేనండి. అందుకనే పవిత్రతగా ఎలాగుండమంటున్నాడు? అపవిత్రత అని చెబుతున్నాడా? లేదండి, పవిత్రతలోను ఎలాగుండాలంటున్నాడు? యవనస్తుడైనటువంటి యోసేపుని మనం చూస్తాం. లెక్కను బట్టి చూస్తే పాపాన్ని మరి ఆయన ఆస్వాదించి పాపం చేయొచ్చు, ఎవరేం అడ్డం రారు అక్కడ. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను ఈ పాపం చేసి నా దేవుడికి నేను ఏం చేయలేను అన్నాడు. అమ్మా, నేను ఈ విధంగా చేసి నేను పాపం చేసిన వాడిని అని నేను అనిపించుకోను, నేను పాపం చేసిన వ్యక్తిగా నేను జీవించాను,
నా దేవుడి కోసం అది ఏదైనా సరే సహిస్తానన్నాడు. అందుకనే పాపానికి ఏమయ్యాడంట ఆయన దూరంగా పారిపోయాడంటండి. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఎలాగనో దూరంగా పారిపోయాడు పాపానికి. అలాగే మన జీవితాల్లో కూడా పవిత్రతకి మనం అనేకుల్లో మాదిరిగా కనపడాలండి. దేవుడి నా మహిమ అర్థమై ఆ పవిత్రతగా ఉండటానికి అనేకమైన కష్టాలు నీకు రావచ్చు. నీ కుటుంబంలో నీకు పవిత్రతగా ఉండటానికి కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ప్రతి దానిలో కూడా ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క మాటను అనుసరించడానికి బైబిల్ నువ్వు అనుసరించాలి అనే తీర్మానం చేసుకుంటే ప్రతి దానిలో ఒక శోధన నీకు ఉంటానే ఉంటుంది. అయితే ఆ శోధనలో కూడా ఏం చేస్తాడంటే యేసయ్య నువ్వు అనుకున్న మాట, దేవుడి మాటలో నువ్వు ఎలాగుండాలని దేవుడు నీకు నిర్ణయించాడో ఆ మాటని నువ్వు ఖచ్చితంగా పట్టుకొని ఉన్నావా, యేసయ్య ఏం చేస్తాడంట దానిలో నిలబడేటట్టుగా దేవుడు చేస్తాడు. మనుషులు నిలబడలేడు కానీ ఎవరు చేస్తారంట ఆ మాట, ఎవరు చేస్తారు ఆ పని, దేవుడు చేస్తాడండి ఆ పని. అందుకనే ప్రతి విషయంలో కూడా ఇదంతా కూడా మనం ఒక్క మాటలో చెబితే మరి మనమందరం కూడా మన ఆత్మీయ జీవితంలో మన శరీర జీవితాల్లో ఈ రకంగా ఉండాలని ఇప్పుడు చెప్పబడిన మాటలన్నీ కూడా ఎట్లా ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఉండాలి, శరీర జీవితంలో కూడా ఉండాలి. అయితే ఒక సంఘం ఉందండి, ఒక సంఘం కాదు ఒక పట్టణం అండి. మరి పాత నిబంధనలు ఏమంటారంటే సంఘం అని అనుకోకుండా పట్టణంగా చదువుతాం. ఒక పేర్లు పట్టణానికి పెట్టిన పేర్లు మనం చూద్దాం. ఒకసారి దేవుని వాక్యంలో నినేవే పట్టణం అనేటువంటి వారు ఎలాగున్నారంటే, నినేవే పట్టణపు వారు దేవుని వాక్యంలో చూడండి, యోనా గ్రంథం 3:10 అనేకులకి మాదిరిగా కనపడుతున్నారండి. వీరు చేసిన ఉపవాస ప్రార్థన అనేకులకు మాదిరిగా కనపడుతుంది. ఎలాగనంటే ఒకసారి చూడండి 10 ఆ ఉపవాస ప్రార్థన ఎలాంటిది అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదును అని వారికి మాట ఇచ్చిన కీడు చేయక మానేశాడంటండి. ఎందుకని వాళ్ళు ఏం చేయటం ప్రారంభం చేశారు, చెడును మానుకున్నారండి. వారు ఏం చేస్తున్నారు, వారు భయంకరమైనటువంటి ఆ చెడు ఒక్క దినములో వాళ్ళందరూ కూడా మొత్తాన్ని కూడా మరి వాళ్ళకి కీడు కలిగేటట్టుగా చేస్తానని చెప్పాడు యేసయ్య. కానీ వాళ్ళకి ఏమి కీడు జరగలా. ఎందుకో తెలుసా, వారు ఉపవాసం ఉన్నారు. ఎలాగంటే ఉపవాసం ఉంది, అందరూ కూడా పట్టణం అంతా అందరూ కూడా ఉన్నారు ఉపవాసం. ఆ ఉపవాస ప్రార్థన వారు ఆ విధంగా చేయగానే దేవుడు నా మహిమార్థమై ఈ విధంగా ఉపవాసం ఉండండి, ఇదిగో ఈ విధంగా ఉంటే దేవుడు చెప్పాడు అని ఎప్పుడైతే యోనా గారు చెప్పడం ప్రారంభం చేస్తున్నాడో, యోనా చెప్పిన మాట అందరూ కూడా వింటా ఉన్నారు. ఇంకా కొందరంటే ఇంకా అంత దూరం వెళ్ళి చెప్పాలంటే ఇంకా సమయం లేక ఆయన ఏం చేస్తున్నాడనంటే ఒక్క మాటని 3 దినాలు ప్రయాణం అంతా దూరం ఉంటుంది లెక్కను బట్టి చూస్తే, కానీ అంతా కూడా ఏం చేశాడంట ఒక్క రోజులోనే చెప్పేశాడంటండి. ఏమన్నానంటే 40 రోజుల్లో ఏం చేయబోతున్నాడంటే యేసయ్య ఈ పట్టణం మీదకి కీడు రాబోతుంది. ఎన్ని రోజుల్లో, 40 రోజుల్లో రాబోతుందని చెప్పగానే అందరూ కూడా భయపడ్డారండి. అందరూ కూడా బాధపడ్డారు. అందరూ బాధపడి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అని అంటే, దేవుడు నామలో మనం చేస్తున్నటువంటి పొరపాట్ల వలన, మనం చేస్తున్నటువంటి చెడు వలన దేవుడికి కోపం వచ్చింది అని వాళ్ళు అర్థం చేసుకొని ఉపవాసం మొదలు పెట్టుకున్నారు వారు. అలాగే మరి రాజు అంటే పట్టణస్థుల్లో ప్రతి ఒక్కరు మనుషులే కాకోకుండా ఇంకా ఎవరున్నారంటే ఉపవాసం అమ్మా పశువులు కూడా ఉన్నాయి అంటండి. అంటే వాటికి నీళ్లు పెట్టలేదు, వాళ్ళు నీళ్లు పెట్టలేకపోయేసరికి అవి కూడా అలాగే ఉండిపోయినాయి. అలాగే అందరూ ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంట, దేవుడు నా మహిమ అర్థమై ఈ కీడు మా మీదికి రాకూడదు, మా పట్టణం మీదికి రాకూడదు అయ్యా, అది నువ్వు మాత్రమే, నీకు మాత్రమే సాధ్యం, నువ్వు మాత్రమే చేయగలవని చెప్పి వారు ప్రార్థన చేస్తున్నారండి. ఎలాగనా మామూలు ప్రార్థన కాదండి. ఏ ప్రార్థన వాళ్ళు చేయటం, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఆ ఉపవాస ప్రార్థన చేయగానే వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే ఏం చేస్తున్నాడు, 10వ వచనంలో ఇప్పుడు మనం చదివాం కదా, ఏం చేస్తున్నాడంట, చేస్తాను ఈ కీడు అని చెప్పినటువంటి ఆ కీడు ఆయన చేయకోకుండా ఏం చేశాడంట, మానివేశాడు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ ఉపవాస ప్రార్థన ఇప్పుడు మనందరికీ కూడా యేసయ్య ఏం చేశాడు, అది మాదిరిగా ఉంచాడండి.
ఏం చేశాడు? మాదిరిగా. ఏమని అనిపించింది మనకు బాగా ఇబ్బందులు ఆటంకాలు మన కుటుంబాల్లో ఉన్నాయి అనుకోండి, మనం ఆ ప్రార్థన చేయగానే ఆయన పలానా వారు నినేవే వారు ఇదిగో ఈ విధంగా ఉన్నారు కదా, ఈ ఉపవాస ప్రార్థన వారు చేస్తే వాళ్ళకి కీడు రాకోకుండా చేస్తాడు కదా, మనం అనుభవిస్తున్న ఈ కీడును కూడా రాకుండా దేవుడు చేస్తాడు కదా అనేటువంటి మాదిరిగా ఉండటానికి దేవుడు మనకి ఉపవాస ప్రార్థన ఇక్కడ పెట్టాడండి బైబిల్ గ్రంథంలో. అందుకనే మనం ఏం చేయాలి? మాదిరి ఎంత దేవుని బిడ్డలు ఎట్లా ఉన్నారనేది గమనించి మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే కొన్నిటినే మనం తీసుకుంటాం, కానీ బైబిల్ గ్రంథంలో కొన్నిటిని ఏం చేస్తాం? ఇది మన వల్ల కాదులే, మనం చేయలేములే అని అనుకుంటా ఉంటాం. అయితే యేసు ఏమంటున్నాడంటే, నీవు కానీ నీ కుటుంబం కానీ లేక ఇంకా ఎవరైనా సరే, మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే మనము, తర్వాత మన కుటుంబం, తర్వాత అనేకులు. మొట్టమొదట మనం మన కుటుంబం ఇది లేకోకుండా అనేకులకి చేయాలంటే చేయలేమన్నమాట ఎవరమైనా కూడా. అందుకని దేవుడు మొట్టమొదట ఎక్కడ మాదిరిగా ఉండాలంటే నీకు నీవే. అందుకనే పౌలు తిమోతితో చెబుతున్నాడు, నీకు నీవు ఎలాగుండాలా? అనేకులకు మాదిరిగా ఉండు అని చెప్పేసి ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసాం ఏమన్నానంటే, యెషయా ఎలాగున్నాడంట? ఆయన ఉన్నాడు, అలాగే ఆయన పిల్లలు కూడా ఎలాగున్నారు? అనేకులకు మాదిరిగా. ఇశ్రాయేలీల మధ్య అని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల మధ్య ఎలాగున్నారంట? ఆయన కానీ ఆయన పిల్లలు కానీ సూచనలు కానీ ఇంకా ఎలాగున్నారు? మహత్కార్యాలుగా ఉన్నారని మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఇంకా కూడా దేవుని బిడ్డలు ఏమంటున్నారు? ఏమని ఉందంటే వాక్యంలో దేవుని బిడ్డలకి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. అది చెప్పుకొని మనం ముగించుకుందాం. ఏంటిది అని అన్నానంటే 1 పేతురు 5వ అధ్యాయంలో, నీ ఆత్మీయ జీవితం కొన్ని సంవత్సరాలు అయింది, మంచిగా దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు అయినటువంటి వారిని దేవుడు ఏ లిస్టులో పెడతాడంటే పెద్దగా పెడతాడనమాట. అంటే సంవత్సరాలు గతించినాయి కదా, చాలా సంవత్సరాలు అయింది కాబట్టి మరి వారు ఒక పెద్దగా ఉండాలి. చూడండి 1 పేతురు 5వ అధ్యాయం 3వ వచనం. చదివే. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుడి అంటున్నాడు. పెద్దలైనటువంటి వారికి చెబుతున్నాడండి ఈ మాట. ఎందుకు అనంటే, ఎక్కడ చెడుతనం వచ్చింది అనంటే, ఎక్కడ చెడుతనం వచ్చింది మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం. అధికారులైనటువంటి వారి దగ్గర, పెద్దలైన వారి దగ్గర ఏమనుకుంటారు? మనల్ని ఎవరేమంటారులే, అంతా మందే కదా, మనమే కదా అని చెప్పి పెద్దలైనటువంటి వారి దగ్గర చెడుతనం చూస్తూ ఉంటామండి. అందుకనే మీరు ఎలాగుండాలంటున్నాడు? మందకు మాదిరిగా ఉండండి, జాగ్రత్త అని చెప్పి చెబుతున్నాడు. మందకు మాదిరిగా ఉండటం నేర్చుకోవాలి. ఎలాగునా మనం కనపడితే మాదిరిగా, తర్వాత అందరూ కూడా ఎలాగుంటారంట? పలానా పెద్ద, ఇదిగో పలానా అమ్మ, పలానా అయినా ఇగో ఇట్లాగా అని నేను చెప్పి ఎట్లాగుంటుందంట వాళ్ళకి మాదిరిగా వాళ్ళు ఉంటారు. అందుకనే పెద్దలైనటువంటి వారు, దైవజనులైనటువంటి వారు, దైవజనరాలైనటువంటి వారు మరి ఎట్లాగుండాలంట? మందకి మాదిరిగా ఉండాలి అని చెప్పి చెబుతున్నారు. మరి మనం నేర్చుకోవాలి ప్రభు దగ్గర. అందుకనే 1వ వచనంలో చూడండి, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాణ్ణైన నేను మీలోని పెద్దలని హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయించు. ఎట్లా గాయాలో చెబుతున్నాడండి దేవుడు పెద్దలైనటువంటి వారికి. మరి ఎట్లా దేవుడి యొక్క మందన కాయాలి అనేది బలిమి చేత చేయలేమండి ఎవరం కూడా. బలిమి చేత చేయగలరా? మరి దేవుడి చిత్త ప్రకారంగా, ఇది దేవుడి చిత్తం, ఇదిగో ఈ విధంగా చెయ్యాలి అనేది మనకి ఏమన్నా అక్కడ లాభంగా ఉన్నా కూడా పౌలు గారు కానీ, తిమోతి కానీ, మరి ఇంకా పేతురు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి లాభమైనవన్నీ కూడా వదిలిపెడుతున్నారంట. దేవుడు నా మహిమ అర్థమై వాళ్ళకి లాభమైనవి వదిలిపెట్టి ఏం చేస్తున్నారంట? దేవుడు పని చేయటానికి సిద్ధపడినటువంటి వారిగా కనపడుతున్నారు. అందుకనే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను ఎలా చేయాలంటే దేవుడి పని ఇష్టపూర్వకంగా చేయాలండి. ఎవరమైనా ఇష్టపూర్వకంగా చేయాలి, అది దేవుడికి ఇష్టమైంది. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏం చెబుతున్నాడు? దుర్లాపేక్షతో కాక, దుర్లాపేక్షతో చేయకూడదండి. ఎట్లా చేయాలో
సిద్ధ మనస్సుతో మరి ప్రభువు కూడా అనేకమైనటువంటి విషయాల్లో ఆయనని చాలా విషయాలు ఆయనకి అంటే ఆకర్షణీయమైనటువంటివి అనేకమైన ఆయన దగ్గరికి కూడా వచ్చినాయి. ఆకర్షణీయమైన ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసి ఉన్నాడు యేసయ్య. ఎలా చెప్పాడు? ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పాడు. ఆయనే కాదండి, ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కూడా అలాగే చెప్పారు. ఎందుకని వాళ్ళకి అవసరమే అయ్యి. డబ్బు లేకపోతే ఎట్లాగండి? బాధ కదా ఎవరికైనా. డబ్బులు ఏమైనా వచ్చేది ఎవరికైనా అవసరమే. కానీ అదిగో ఆ రకంగా వచ్చేటువంటి దుర్లాభంతో వచ్చేటువంటివి మాకు అవసరం లేదు అంటున్నాడు. ఏవద్దంట వాళ్ళకి? దుర్లాభంతో వచ్చేది మాకు అవసరం లేదు అంటున్నారు. ఆ మాదిరి ఎవరు చూస్తారు? అనేకులు చూస్తారనమాట. అనేకులు చూసి ఏం చేస్తారు? కరెక్ట్ అండి వీళ్ళు అననని చెప్పి అట్లా అన్ని విషయాల్లో కూడా ఎలాగుండాలి? మందకు మాదిరిగా ఉండండి అని చెప్పి పేతురు చెబుతున్నాడండి. మరి మనం కూడా నేర్చుకోవాలి అవన్నీ కూడా. ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకున్నప్పుడు మనం కూడా ఎలాగున్నా మనలో ఒకవేళ పొరపాట్లు ఉన్నా కూడా వాటిని ఏం చేసుకోగలం? దేవుడి కృప ద్వారా సరి చేసుకోవటానికి దేవుడి సహాయాన్ని మనం పొందుతాం. అందుకని ఇంకా కూడా ఏమంటున్నాడనంటే 3వ వచనంలో, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరిగా ఉండండి. ఎలాగ ఉండకూడదు? ప్రభువులైనట్లుగా మనం ఉండక ఎవరికి వారమే, నాకు నేనే, మీకు మీరే. ఎలాగుండాలంట? తగ్గించుకునే వారిగా ఉండాలని చెప్పి దేవుడు చెబుతున్నాడు. హెచ్చించుకునే వారిగా ఉండకూడదండి. ఎలాగుండాలా? తగ్గించుకునే వారిగా ఉంటే ఆ స్వభావం అనేకులు చూసి ఏం చేస్తూ ఉంటారు? మనం కూడా ఇలాగుండాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అంత మాత్రమే కాకుండా ఇంకా కూడా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటం పొందుదురు. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. ఈ విధంగా మందకు మరి ఎలాగుండాలి? మాదిరిగా ఉన్నటువంటి ఆ పెద్దలను దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడు అని అంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ఈ లోకంలో కాదండి మహిమలు, ఈ లోకంలో కాదండి నేను చెప్పేది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళని అమ్మా ఎట్లాగా? వాడబారని మహిమ కిరీటంతో వాళ్ళని లేపుతాడండి దేవుడు. అందుకనే దేవుని బిడ్డలైనటువంటి వారు మరి మందకు మాదిరిగా జీవించాలి అని చెప్పి, అలాగే విశ్వాసులకు మాదిరిగా జీవించాలి అని చెప్పి ఎన్నో విషయాలు మనం దేవుని వాక్యంలో ఇప్పటిదాకా చూస్తాం. మరి మన ఉపవాస ప్రార్థనలు కూడా ఎట్లాగా ఉండాలి? అనేకులకి మాదిరిగా ఉండాలి. అప్పుడు దేవుడికి జ్ఞాపకం, ఇదిగో వారు చేస్తే ఈ విధంగా దేవుడు చేశాడు, వారు ఉపవాస ప్రార్థన ఈ విధంగా ఉంది, మరి మనం కూడా చేద్దాం అని నీ ఉపవాస ప్రార్థన కానీ అన్నీ కూడా ఎలాగుండాలి అంటున్నాడంటే మాదిరిగా ఉండాలి, ప్రేరణగా ఉండాలి అని చెప్పి చెబుతున్నాడు. మరి ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, నీ కృపలో నీ బలంతో నా తండ్రి అయ్యా ఈ దినమున మీరు మాతో చెప్పిన రీతిగా మేము నడుచుకునేటువంటి మనస్సు మాకు అందరికీ అనుగ్రహించబడను గాక. లేఖనంలో నా దేవానికి వందనాలు. అయ్యా పౌలు తిమోతితో చెప్పినాడు నా తండ్రి. కాబట్టి మా జీవితాల్లో కూడా మేము కూడా నా తండ్రి అయ్యా మా మాటల్లో నా తండ్రి అనేక సార్లు తొట్టిల్లిపోతున్నాం. మేము ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాం ప్రభా. మా మాటలు అనేకులకు మాదిరిగా ఉన్నాయి. మొట్టమొదట మమ్మల్ని మేమే అయ్యా నీ దగ్గర నా తండ్రి సరి చేసుకోవడానికి నీ వాక్యపు వెలుగులో మాకు సహాయం అనుగ్రహించబడను గాక. అన్ని విషయాల్లో కూడా ప్రభా మేము నా తండ్రి అయ్యా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నా తండ్రి మా ప్రవర్తనలో అయ్యా అన్నిట్లో కూడా నాయన మాదిరిగా జీవించే మనస్సు మాకు అందరికీ అనుగ్రహించబడును గాక. మొదట నా తండ్రి చెప్పేటువంటి నాకు అందరికీ మాకందరికీ కూడా యేసు నామములో మాదిరి జీవితం అనుగ్రహించబడును గాక. అనేకుల్లో ప్రభా ప్రేరణ కలిగేటువంటి జీవితం మేము కలిగి ఉందము గాక. అలాగే ప్రభు ఈ సమయంలో నా తండ్రి అయా ఎందరైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ వాక్యానుసారంగా నడవాలని సిద్ధపడుతున్నారు, నీ మాటలకు లోబడాలని అనుకుంటున్నారు, అట్టి వారి విషయంలో కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రభా నీ వాక్యానికి మేము లోబడితే నాయన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నాయన వారికి నా తండ్రి మహిమ కిరీటాన్ని నీవు అనుగ్రహిస్తావు కనుక నా తండ్రి నిశ్చయంగా నువ్వే జ్ఞాపకం చేసుకొని నీ కృపను మాకు అందరికీ తోడుగా ఉంచమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.